అందరికీ జేపీమండి. నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. దళిత రాజ్యాధికార వేదిక అన్న ఆశయం అండి. మాలోడు చల్లబడ్డాడు, చల్లబడిపోయిన మాలోడు. ఎందుకంటున్నానంటే ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో కోర్టు తీర్పు వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ఆగస్టులో తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మాల సంఘ నాయకుడు, ప్రతి మాల నాయకుడు, ప్రతి కార్యకర్త ఉరుకులు పరుగుల మీద ఉద్యమాలు చేసి, పరుగులెత్తి, అది చేసి ఇది చేసి డామ్ డూమ్ డిస్క్ అని చేసి మొత్తానికి ఏదో ఉద్యమం అంటూ ఒకటి ప్రారంభించి హడావుడి చేసాం. అయిపోయింది. మన మాల సంఘానికి సంబంధించిన కొంతమంది నాయకులు, నిజమైన నాయకులు సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. మంచా చెడా పక్కన పెడితే ఈ రివ్యూ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. మాలలకి వ్యతిరేకంగా, వర్గీకరణకి అనుకూలంగా. ఇక్కడ ఒక మ్యాజిక్ ఒకటి జరిగింది. ఆ మ్యాజిక్ మా అందరికీ తెలిసిందే. మొట్టమొదటిసారి ఆగస్టులో వచ్చిన తీర్పు వచ్చినప్పుడు 7 ఉన్న ధర్మాసనంలో 6 ఒక తీర్పిస్తే, ఒక న్యాయమూర్తి, ఒక జడ్జి గారు దీనికి సపరేట్గా 6 సపరేట్గా వాళ్ళని విభేదిస్తూ తీర్పు ఇచ్చారు. ఇక్కడ అద్భుతమైన విషయం, రివ్యూ పిటిషన్స్ పడిన వెంటనే ఆ 6వ జడ్జి గారు కూడా మొట్టమొదటిసారి ఇచ్చిన ఆ తీర్పుని విత్డ్రా చేసుకుంటూ ఇప్పుడు 7 కూడా వర్గీకరణకి వ్యతిరేకంగా, వర్గీకరణకి సంబంధించిన మాలలకి వ్యతిరేకంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. దీని వెనకాతల ఎవరు ఉంటారన్నది మనకి తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్స్ తీసేయడానికి కానీ, ఇవన్నిటికి కానీ కొన్ని వ్యవస్థలు, కొంతమంది వ్యక్తులు దుర్మార్గంగా ప్రయత్నం చేస్తున్నారన్న విషయం మనకు తెలుసు. రాబోయే రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మర్చిపోయేలా చేయడానికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరన్నది లేకుండా దేశంలో తుడిచిపెట్టేయడానికి, ఈ రాజ్యాంగం అన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్నది మూలన తోసేయడానికి జరుగుతున్న కుట్రల్లో భాగంగా ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్న విషయం మన సోదరులందరికీ కూడా తెలుసు. ఆ వ్యవహారాల్లోనే, ఆ క్రమంలోనే, ఆ లైన్లోనే, ఆ స్ట్రీట్ గీతలు జరుగుతున్నదే ఈ వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్లు. ఆగస్టులో వచ్చిన జడ్జిమెంట్లో 7లో 6 ఒకటి తీర్పిస్తే, ఒకరు సపరేట్గా ఇస్తే, ఇప్పుడు మళ్ళీ వచ్చిన దీంట్లో 7 కూడా ఒకటే తీర్పు ఇచ్చి మాలకు వ్యతిరేకంగా ఇచ్చారు. సరే పక్కన పెడదాం. అప్పుడు ఉద్యమం చేసిన ఆ నాయకులందరూ ఇప్పుడు ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారా? నిన్నగాక మొన్న మాల జేఏసీ, రాయలసీమలో మాల జేఏసీ అన్నది ఒకటి ఫామ్ చేశారు. దానికి మన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కూడా హాజరవడం జరిగింది. ఒక ఏమంటారు, మన జేఏసీని ఫామ్ చేశారు. అద్భుతం, మంచి విషయం. జేఏసీ చైర్మన్గా మన ఉప్పిరెడ్డిని నియమించారు. అద్భుతం. ఎందుకంటే దానికి ఆయన కరెక్ట్ పర్సన్, ఉప్పిరెడ్డి అన్న కరెక్ట్ పర్సన్. సరే, జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, అందరూ కలిపి ఇక్కడ ఒకటే స్థాయిలో అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏర్పాటు చేసిన దాంట్లో జేఏసీకి చైర్మన్ ఒకరు ఉన్న తర్వాత మళ్ళీ అధ్యక్షుడు, కార్యదర్శుడు, తోటకూర సభ్యులు ఏంటండి? వీళ్ళందరూ ఒకటే సభ్యులుగా ఉండాలి జేఏసీ అంటే. సరే, పోనీ అదే ఒప్పుకుందాం. సరే, జేఏసీలో ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న ఒకరిద్దరు తాలూకా పర్సనల్ మనం మాట్లాడకూడదు, మన మాల సోదరులు, వాళ్ళు మన సోదరులు, కానీ వాళ్ళ తాలూకా సొంత వ్యవహారాలు ఎలాంటివి, వాళ్ళ తాలూకా హిస్టరీ ఎలాంటిది, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అన్నది అందరికీ తెలిసిందే. వాళ్ళ హిస్టరీ కొంచెం బ్లాక్ స్పాట్స్ కొన్ని ఉన్న వాళ్ళని కూడా ఇందులో పెట్టడం జరిగింది. అది ఒక రకంగా దెబ్బ తగిలే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకోటి ఏమండి, నిన్న మొన్నటి దాకా సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేసి పోరాటం చేసిన మల్లెల వెంకట్రావు గారు ఈ జేఏసీలో పనికి రారా? కనీసం ఒక సలహాదారుడిగా కూడా ఆయన పనికి రాడా? ఆయన
విశాఖపట్నం నుండి కేబీఆర్ అంబేద్కర్ అన్న చాలా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన మాల నాయకుల్లో ఒక నాయకుడు కేబీఆర్ అంబేద్కర్ అన్న. ఆయన కూడా కనీసం ఒక సలహాదారుడుగానో సభ్యుడిగా జేఏసీలో పనిచేయరా? అసలు జేఏసీలో ఈ కమిటీలో ఉన్న కోపాలు వస్తే మీకు తిట్టుకోండి. ఎందుకంటే మొన్న నేను గతంలో పెట్టిన ఒక వీడియోకి మన మాదిగ సోదరులు నన్ను ఎన్ని అమనా బూతులు తిట్టి కామెంట్లు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వీడియోకి మన మాల సోదరులే, ఈ జేఏసీలో ఉన్న సోదరులే నన్ను వాళ్ళ చేత వాళ్ళ తాలూకు అనుజాయుల చేత నన్ను తిట్టిస్తారని తెలుసు. కానీ ఈ జేఏసీలో ఉప్పులేటి అన్న ఒక వర్త్ పర్సను, మిగతా వాళ్ళు వర్తబుల్ పర్సన్ అంటం లేదు. కానీ ఇంతకన్నా బెటర్ పర్సన్స్ మీరు కమిటీలో తీసుకుంటే బెటర్ కదా. హర్షకుమార్ గారు పనిచేయరు, అధ్యక్షుడు కార్యదర్శులు అంటే పదవులు ఉండకూడదు, కానీ ఇందులో పదవులు పెట్టారు. ఓకే సరే, ఈ జేఏసీలో ఉన్న మిగతా సభ్యులు కన్నా వాళ్ళని చూసి మిగతా మాల నాయకులు చల్లబడిపోతారు. ఎందుకంటే మన మాల నాయకుడికి ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే, మన మాల సోదరులకు ఉన్న పెద్ద చండాలమైన దుర్మార్గమైన ఆలోచనలు ఏంటంటే ఈగో ప్రాబ్లం. మనకి వినయ్ ప్రకాష్ గాడంటే అప్పారావు తెలియదు పడదు, అప్పారావు గాడంటే మోహన్ రావు పడదు, మోహన్ రావు అంటే సుబ్బారావు పడదు, ఆడంటే ఈడంటే ఆడే పడదు. మనకున్న దరిద్రమే మనం డాష్ 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 పుడిచిపోవడానికి కారణం మన ఈగో ప్రాబ్లము. ఆ ఈగో ప్రాబ్లం పక్కన పెట్టి పని చేద్దామంటే ఇదిగో ఇలాంటిది సంబంధం లేని మనుషుల తాలూకా ఫోటోలు మన బ్యానర్లో ఉంటాయి. ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వని నాయకుల పేర్లు, నాయకుల ఫోటోలు ఈ జేఏసీలో ఉంటాయి, ఈ జేఏసీ పోస్టర్స్లో ఉంటాయి. పనిచేసి ఓడో లేకపోతే కనీసం ఎక్కడో పల్లెటూరులోనో ఒక ఊరి చివరన సర్వీస్ చేసో 40 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు బట్టి సర్వీస్ చేస్తూ కనీసం ఏ చిన్న పేపర్లోనో చిన్న టీవీలోనో కనీసం ఖండనిస్తున్న అలాంటి వాళ్ళ ప్రస్తావన అనేది ఉండదు. పెద్ద నాయకుల పేర్లు ఉండవు. పెద్ద నాయకులు మనకి అవసరం లేదు. ఎవరెవరో కమిటీలో ఉంటారు, ఏవేవో పదవులు ఉంటాయి. ఇలా ఉంటే ఉద్యమం పరిగెడతాదా? ఉద్యమం తర్వాత వెళ్తుందా? సరే, రెండోసారి తీర్పు వచ్చింది. రెండోసారి తీర్పు వచ్చిన తర్వాత హర్షకుమారు గారు ఎవరు ఒకరిద్దరు తప్ప ఎవరైనా మన మాల నాయకులు కానీ, మాల సంఘాల నాయకులు కానీ, రాష్ట్ర నాయకులను చెప్పుకున్న వందలాది మంది మన మాల నాయకులు కానీ, జాతీయ నాయకులను చెప్పుకున్న వందలాది మంది మన మాల నాయకులు కానీ ఎవడైనా ఒక ఖండనిచ్చాడా? ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? ఒక ఉద్యమం దీన్ని సంబంధించిన కార్యాచరణ గురించి మాట్లాడారా? లేదు, మాట్లాడలే. ఇగో ఈ నిన్న మొన్న జరిగిన ఈ మన రాయలసీమలో జరిగిన ఆ కార్యక్రమం ఇంకా ఎక్కడో అడపదడప అక్కడ జరిగింది తప్ప గత ఆగస్టులో వచ్చిన తీర్పులో తర్వాత ఉన్న ఉద్యమ స్ఫూర్తి కానీ ఆ స్పీడ్ కానీ మన మాల నాయకుల్లో ఉన్నదా? చల్లబడిపోయాం. కారణాలు అంబేద్కర్కి తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్కి తెలుసు, మనకు తెలుసు కారణాలు. సో ఇప్పటికైనా ఈ జేఏసీలో ఇప్పుడు హర్షకుమార్ అన్న లాంటి కొంతమంది పెద్దలు చెప్పినట్టు పదవులు అన్నవి పక్కన పెట్టేసి చైర్మన్గా ఉంటూ ఇప్పుడేటన్నా జిల్లాకి ఒకరినో ఇద్దరినో పనికి వచ్చే వాళ్ళని, పనికి మాలిన ఎదవల్ని కాకుండా, క్షమించాలి మళ్ళీ అంటున్నా, పనికి మాలిన ఎదవల్ని కాకుండా పనికొచ్చే పని చేసే నాయకుల్ని జిల్లాకి ఒకరినో ఇద్దరినో తీసుకొని ఈ జేఏసీని స్ట్రాంగ్ చేసి ఒక కార్యాచరణ చేసి ముందుకు నడిపిస్తే బాగుంటుందని పర్సనల్గా నా ఉద్దేశం. తిట్టుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎదవలో అంటాను, మనసులో ఉన్న బాధ అండి ఇది. మనకి ఇక్కడ బాధ ఉంది. మనల్ని ఎవడెవడో వచ్చి తొంత ఉన్నాడు. కారణం బయటోడు కాదు, మనమే. మనం చేతగానితనంగా ఇగో ప్రాబ్లంతో వాడొస్తే వీడు వీడొస్తే వాడరు అని ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కడు మన నెత్తి మీదకి ఎక్కి డ్యాన్స్ వేస్తున్నాడు. ఎన్ని రకాల డ్యాన్స్ ఉంటే అన్ని రకాల డ్యాన్సులు మాలోడి నెత్తి మీద బయటోడు వచ్చి ఈ డ్యాన్స్ వేస్తున్నాడు. కాబట్టి చల్లబడిపోకుండా ఈ జేఏసీలో మా మల్లెల వెంకటరావు అన్ననో, మా కేబీఆర్ అంబేద్కర్ అన్ననో, అన్నవరపు కిషోర్ అన్నో ఉన్నారు. పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా కన్సిడర్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే
వాళ్ళు నాయకత్వం చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, వాళ్ళు మనకు కనబడరు. ఇలాంటి జేఏసీలో లేకపోతే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని సొంత పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అన్న ఉప్పినేట్ అన్న, మీకు నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, చైర్మన్గా, జేఏసీ చైర్మన్గా మీరు 100% వర్తబుల్ పర్సన్, నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు కమిటీలో కొంతమందిని ఇచ్చారు, వాళ్ళతో పాటు మిగతా నాయకులను కూడా, పనిచేసిన నాయకులను కూడా మీరు ఇందులో ఇన్వాల్వ్ చేయండి. జిల్లాకి ఒకరినో ఇద్దరినో తీసుకోండి, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ప్రయత్నం చేయండి అన్న. నేను చిన్న సజెషన్ ఇస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరి సజెషన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఒక నాయకుడు అనేవాడికి ఉంటుంది. కాబట్టి నాయకత్వ బాధ్యతలు మీకు జేఏసీ రూపంలో, చైర్మన్ రూపంలో మీకు అంటగట్టారు. కాబట్టి మీకు ఒక బరువు బాధ్యతలు మీకు పెట్టారు. కాబట్టి అన్న ఉప్పినేట్ అన్న, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరి తాలూకా ఆలోచనని, ప్రతి ఒక్కరి తాలూకా సలహాని మీరు తీసుకొని ఎంతవరకు పనికొస్తుంది అన్నది మీరు నిర్ణయించుకొని ముందుకు సాగండి అన్న. మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నేను విశాఖపట్నం కార్య వినయ్ ప్రకాష్ని, మల్లెల వెంకట్రావు అన్నని, కేబీఆర్ అంబేద్కర్ అన్నని, ఇలాగ కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసుకొని జేఏసీని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నానన్న. జై భీమ్, మీ కార్య వినయ్ ప్రకాష్.